ఓకే అండి, ఇప్పుడు మనము నిన్న 3 అక్షరాల పదాల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాం. సో అది ఎంతవరకు ప్రాక్టీస్ చేసినారు అనేది మీకే వదిలేసిన. సో మీరు ఇప్పుడు ఎలా చదువుతారు ఏం కథ అనేది ఒక్కొక్కరిగా రావాలి. ఫస్ట్ ఎవరు వస్తారో చెప్పండి అమ్మా. సార్ నేను చదువుతా సార్ అనే వాళ్ళు ఫస్ట్ పేపర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ పేపర్ అంటే యాదమ్మా, ఇదే పేపరే ఇప్పుడు ముందర పెట్టినాను కదమ్మా, ఇది మొదటి పేపర్ అమ్మా. ఇది 3వ పేపర్ అని చూపిస్తుంది ఇక్కడ, కానీ మొదటి పేపర్ అది. స్టార్ట్ చేయండి అమ్మా. ఎవరైనా ప్రాక్టీస్ చేసినాం సార్ బాగా అర్థమైంది మాకు అనేవాళ్ళు రండి అమ్మా. నేను నిన్న క్లాస్ చెప్పేసినాను, ఇప్పుడు మీరు చేయాలా. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా, మళ్ళీ ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇబ్బంది పడద్దండి, కొత్త వాళ్ళు వచ్చినారు ఇక్కడ. సో అది మ్యాటరు. రండమ్మా, ఎవరు చెప్తారు మరి? నిన్న చెప్పాను నేను, నిన్న అందుకే వీడియో చూసావా అని అడిగా. ఓకే, నిన్న చూడండి, నిన్నటి దాంట్లో వీడియో ఉంటుంది. సర్లే క్లాస్ విను, ఏం కాదులే, అదేం పెద్ద ఇష్యూ కాదులే కానీ విను. ఫస్ట్ ఎవరు వస్తారమ్మా చదివే వాళ్ళు? కుసుమ చెప్తుందంటమ్మా, వదిలిపెట్టండి. ఎవరు అప్పుడే భయపడాయమ్మా మో. రైట్, రండప్పా, ఎవరు వస్తారు? సార్ నేను చెప్తా సార్. ఎవరు? రంజిత్, మిస్టర్ రంజిత్ కుమార్. కమాన్ కమాన్ కమాన్. అమ్మా కుసుమ గారు మీరు మ్యూట్ పెట్టేసేయండి ఇక. కమాన్ స్టార్ట్ రంజిత్. DAB cab, MAD mad, RAM ram, DAB dab, PAD pad, BAN ban, RAP rap, FAN fan, SAD sad, MAN man, TAP tap, LAP lab, BAG bag, WAS was, RAN run, ఉండమ్మా. ran, TAT cat, TAP tab, FAT fad, ఫ్యాట్ టీ ఉంది కదా. BAD bad, HAS has, FAD fad, DAY day, LAP lap, PAT pat, HAD had, HAM ham, MAP map, VAT VAT. చాలా స్లో ఉన్నావు, తప్పు కాదు, స్లో ఉన్నావు. అప్పుడు ఏం చేయాలి? పికప్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చదువు. అందరూ బాగా చూడండి అమ్మా, నేను ఆ పిల్లోనికి ఏమేమి స్ట్రక్చర్స్ ఇస్తున్నానో, ఆ పిల్లని ఎలా చదవమంటున్నానో, మొదటిసారికి రెండోసారికి తేడా ఏం పడుతుంది అన్ని గమనించాలి విద్యార్థులుగా. బాబు మళ్ళీ చదువున్నాను అదే. DAB cab, MAD mad, RAM ram, DAB dab, PAD pad, BAN ban, RAP rap, FAN fan, SAD sad, MAN man, TAP tap, LAB lab, BAG bag, WAS was, RAN ran, CAT cat, TAB tab, FAT fat, BAD bad, HAS has, FAD fad, DAY day, LAP lap, PAT pat, HAD had, HAM ham, MAP map, VAT VAT. ఒకసారి ఈ వీడియో చూసుకో. ఫస్ట్ టైం చెప్పిన దానికి సెకండ్ టైం చెప్పిన దానికి మినిమం 10-15 సెకండ్లు తేడా పడి ఉంటుంది. ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఎంత ఎలా చెప్పావు, రెండోసారి చెప్పినప్పుడు. అందుకనే ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. మనిషి ఒకసారికి ఇంకొకసారి చేసేటప్పటికి కొంచెం మార్పు వస్తుంది. అలా ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేసిన వానికి ఇంట్లో కూర్చొని అయిపోద్ది. నేనేమంటానంటే ఇదింత పేపర్ అమ్మా, ఇదింత పేపర్ ఒక్క నిమిషంలో, యాక్చువల్గా 1 నిమిషం కూడా పట్టదమ్మా, నాకు తెలిసి ఒక 25 సెకండ్లు 30 సెకండ్లు అయిపోద్దమ్మా, 6 నిమిషంలో అయిపోద్ది. అర్థమవుతుందా అందరికీ? 30 సెకండ్ల కంటే ఎక్కువ కాదమ్మా, అది ఇంకా ఫాస్ట్గా చెప్తే 15 సెకండ్లేమ్మా, ఎక్కువ టైం పట్టదమ్మా. నువ్వు ఎప్పుడైతే అలా ప్రాక్టీస్ చేస్తావో నీకు నోరు అనేది అలా తిరుగుతుంది. 3 అక్షరాల పదాలు ఎక్కడ చూసినా చెప్పేస్తావు ఇక. ఓకేనమ్మా, క్లియరా? రంజిత్ క్లియర్ కదా? నువ్వు ఇంకా అట్లే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి బాబు. ఓకేనా? రైట్ సార్, నేను చెప్తా సార్ అనేవాళ్ళు
రెండవ పేపర్ ఇప్పుడు అంటే 3 4వ పేపర్కి వచ్చా. నేను చెప్తా సార్ అనేవాళ్ళు రండమ్మా. ఇక్కడ సిగ్గుపడితే మీ కర్మకు మీరే బాధ్యతలు. రావాలా? ఇప్పుడు ఆ పిల్లోడు అడిసా, చెప్పా, తప్పులు చెప్పిస్తే ఇలా కాదు బాబు ఇలా చెప్పమంటిమి, అయిపోయా. ఆ పిల్లోడు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలాగే ఇంకొకరు కూడా అంతే, రావాలా, చదవాలా, తప్పులు సరి చేసుకోవాలా, ముందడుగు వేయాలా. ఎలా చదువుతున్నావో నీ దమ్మేమో నువ్వు చూపించాలా. చెప్పు తల్లి. ఉండమ్మా. మొదటికే మోసం చేయదు. చెప్పేది కూడా మొదటికి మోసం చేయదు. ఉండమ్మా ఉండమ్మా. అదొకటి తప్పు ఉండేదే స్టార్టింగ్ది, అదొకటి తప్పోతుంది అంటావు. మొదటిది అది అక్క పెద్దమ్మా. కొంచెం స్లోగా అయినా చింత లేదు, క్లారిటీగా చదువు నాకు, లేకపోతే మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తా. తప్పు చెప్తే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తా, ఓకేనా? గుర్తుపెట్టుకో. ఇక్కడ ఉండమ్మా వినమ్మా. మధ్యలో రాగాలు, తాళాలు, ఆహాలు, ఊహులు, స్వారీలు, పూరీలు మధ్యలో రాకూడదు. గుర్తుపెట్టుకో. మనసు అక్షరాల మీద ఉండాల, నోరు నిబద్ధతతో ఉండాల. పర్ఫెక్ట్గా చదువు. నిన్ను ఎవరు కొట్టలేదు, తిట్టలేదు, ఏం చేయలేదు. నిదానంగా చూసి నిదానంగా చెప్పు. నేనేమి ఇప్పుడు ఏమన్నా, నేను నిన్న కూడా ఒక మాట అన్నాను. ఒకసారి చెప్పేటప్పుడు 5 నిమిషాలు టైం తీసుకో, పర్ఫెక్ట్గా నేర్చుకో. రెండోసారి చెప్పేటప్పుడు అదే 4 నిమిషాలు అయిపోద్దమ్మా. మూడోసారి చెప్పేటప్పుడు అదే 3 నిమిషాలకు వస్తుందమ్మా. రెండోసారి చెప్పేటప్పుడు 2 నిమిషాలకు వచ్చేస్తావు. ఒకసారి చెప్పేటప్పుడు 1 నిమిషంలోనే మొత్తం అయిపోగొడతావు. ఇది మనసు పెట్టాలి, దృష్టి పెట్టాలి. నీ భయం పెట్టద్దు. ఇక్కడ భయం ఉంది కాబట్టి అంటూ ఉండవు. అట్లొద్దు తల్లి, మనస్ఫూర్తికి మళ్ళీ చదువు. ఇది చూడు, 3 అక్షరాలు నీకు రాలేదు. వచ్చే రాని వాళ్ళ గురించి చెప్తున్నా ఇప్పుడు. బాగానండి, మీకు ఫస్ట్ రాలేదు, చదువు నీకు రాదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంట్లో కూర్చొని ఇంగ్లీష్ మాత్రమే ఫాస్ట్గా చదవడం ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్ మాత్రమే, తెలుగు కాదు. పక్కనున్న తెలుగుని నేను అనట్లా, ఇంగ్లీష్ మాత్రమే ఫాస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఎలాగా? ఏహెచ్, ఏఎల్, ఏఎస్, ఏబిఏ, ఏబిబి, ఏబిఈ, ఏబిఐ, ఏబిఎస్, ఏబియు, ఏబివై, ఏసిఈ, ఏసిహెచ్, ఏసికే, ఏసిటి, ఏడిడి, ఏడిఈ, ఏడిజెడ్, ఏడిఓ, ఏడిఎస్, ఏఈఎస్, ఏఎఫ్ఎఫ్, ఏఎఫ్టి, ఏజిఏ, ఏజిఈ, ఏజిఓ, ఏజిఎస్, ఏహెచ్ఏ, ఏహెచ్ఐ. అయిపోయింది. కేల్కతం దుకాన్ బంద్. ఇది ఇంగ్లీష్ మాత్రమే. అందులో స్లోగా చెప్పకూడదు. 3 అక్షరాలు ఎలా చెప్పాలి? ఇట్లా ఏడ్చకూడదు. ఇటు ఏడ్చి నీకు రాకూడదు. 3 అక్షరాలు 1 సెకండ్లో అయిపోయింది. అలా ఒకే సెకండ్, దాని టైం ఎంత? ఒకే సెకండ్. ఏచ్ అంతే. 3 ఇట్లా అయిపోయేది. అలా సముద్రంలో అలలు వచ్చినట్లు వెళ్ళిపోవాలా. అలలు నిలబడి రావమ్మా, ఫట్టని కొట్టుకుంటూ పోతుంటాయి. అలల్లా వెళ్ళిపోవాలా. ఏహెచ్, ఏఎల్, ఏఎస్, ఏబిఏ, ఏబిబి, ఏబిఈ, ఏబిఐ, ఇట్లా ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయాలి ఇంగ్లీషు. దాని తర్వాత తెలుగును అంటుకోవాలా. తెలుగు ఎలా అంటుకోవాలి? ఏహెచ్ ఆహ్, ఏఎల్ ఆల్, ఏఎస్ ఆస్, ఏబిఏ అబా, ఏబిబి అబ్, ఏబిఈ అబే, ఏబిఐ అబి, ఏబిఎస్ అబ్స్, ఏబియు అబు, ఏబివై అబై, ఏసిఈ ఏస్, ఏసిహెచ్ ఏచ్, ఏసికే యాక్, ఏసిటి యాక్ట్, ఏడిడి యాడ్, ఏడిఈ ఏడ్, ఏడిజెడ్ యాడ్స్, ఏడిఓ ఎడో, ఏడిఎస్ యాడ్స్, ఏఈఎస్ ఏస్, ఏఎఫ్ఎఫ్ ఆఫ్, ఏఎఫ్టి ఆఫ్ట్, ఏజిఏ అగా, ఏజిఈ ఏజ్, ఏజిఓ ఎగో, ఏజిఎస్ యాక్స్, ఏహెచ్ఏ అహా, ఏహెచ్ఐ అహి. అయిపోయింది. కేల్కతం దుకాన్ బంద్. నెక్స్ట్ పేపర్ జావ్ అనాల. ఏడ్చుకుంటే ఈడ కూర్చోకూడదు, తప్పది. నీ సారీ సల్లంగా ఉండ రా. బాగా చెప్పమ్మా. సారీ వద్దు, ఉండమ్మా, 1 నిమిషం ఉండు. ఏడో పొరపాటే, 1 సెకండ్ అట్లే ఉండు తల్లి. నువ్వు సారీ చెప్పొద్దమ్మా, ఎవరి కోసం చెప్తావు? ఓకే, బాగా చెప్పు. నువ్వు చెప్పేది కావాలి నాకు. రైట్, స్టార్ట్. ఓ, నువ్వు నిదానంగా చెప్పన్నానా. ఫస్ట్ పడిపోద్దు. ఫస్ట్ అటెంప్ట్ లో నువ్వేం భయపడద్దు, బాగిపోద్దు, తప్పు చెప్పొద్దు అక్కయ్య. కుసుమమ్మ, మాయమ్మ, ఓ కుసుమక్క దామ్మా.
ఏ ఏ ఏ అమ్మా విడగొట్టు తల్లి, విడగొట్టు, ఫస్ట్ విడగొట్టు. AAH ఆహా చెప్పు, అట్లా చెప్పు, నిదానంగా చెప్పు, నీకు రాదులే ఇంకా. ఆ నిదానంగా ప్రాక్టీస్ చేసుకో, నిదానంగా ప్రాక్టీస్ చేయి. ఏఏహెచ్ రాయి ఇంట్లో కూర్చొని, ఎలాగో బుక్ ఉందిగా. ఏఏహెచ్ ఆహా, ఏఏహెచ్ ఆహా, అట్లా ప్రాక్టీస్ చేయాలమ్మా ఇది. ఇవాళ రాస్తాను సార్. చెప్తాను సార్ ఒకసారి. చెప్పు 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 మరి. ఏఏహెచ్ ఆహా, ఏఎల్ ఏఎల్ కాదమ్మా, ఏఎల్ కాదు, ఏఎల్ మధ్యలో ఇంకొక ఏ కూడా ఉంది అక్కడ. రెండు ఏలు మిక్స్ అయినాయి. ఏఎల్ ఆల్, ఏఎస్ ఆస్, ఏబిఏ అబా, ఏబిబి ఏం లేదమ్మా. ఒకటి ఇంకొక లాజిక్ చెప్తా చూడు. రెండు అక్షరాలకి ఒక అక్షరం జోడించడము. లాస్ట్ బుక్ లో రెండు అక్షరాలు నేర్చుకున్నారు, ఆ రెండు అక్షరాలకి ఇంకొక అక్షరం జోడి అవుతోంది. మధ్యలో దీర్ఘం వచ్చిందంటారు అది. ఓరిని, ఇంకొక అక్షరం జోడి అయిందమ్మా తల్లి, దీర్ఘం కాదు ఇక్కడ. ఇంతకు ముందు ఏ ఆ దానికి ఒక హెచ్చు కలిపితే ఆహా, ఇట్లానే నేర్చుకో, నీకు రాదు. ఏ ఆ దానికి ఎల్లు కలిపితే ఆల్, ఏ ఆ దానికి ఎస్ కలిపితే ఆస్, ఏబి అబ్ దానికి ఒక ఏ కలిపితే అబా, ఏబి అబ్ దానికి ఇంకొక బి కలిపితే అబ్బు, ఏబిఈ అబే, ఏబిఐ అబి, ఏబిఎస్ అబ్స్, ఏబియు. ఇట్లా ప్రాక్టీస్ చేయి, తప్పులేదు కదా. రెండు అక్షరాలు కలిపి ఇంకొక అక్షరాన్ని అట్లా జోడించు, తప్పు లేదు కదా. నువ్వు మొదటికే మోసం చేస్తున్నావు, అది వచ్చిన ప్రాబ్లం ఇక్కడ. ఓకే, రెండు అక్షరాలుగా కలుపుతున్నావు, మూడు అక్షరాలు ఉండేది అక్కడ, అది చూసుకో కొంచెం. ఏఎల్ ఆల్, ఉండమ్మా, నువ్వు మళ్ళీ రెండే అక్షరాలు పలుకుతున్నావు. సరే పోన్లే, మూడో చదువు. ఒక్కొక్కరు చెప్పించండి సార్, పర్వాలేదు. చెప్పు. ఏఏఎస్ ఆస్, ఏఏఎస్ ఆస్, ఏఎస్ ఆస్. నువ్వేమంటున్నావు? ఏఎస్ అంటున్నావు. అదే తిరుగుతుంది. సరే ఏఏఎస్. అది ఇప్పుడు చెప్తే అట్లా చెప్పేసుకుంటే వెళ్ళిపో, ఫ్రీగా ఉండు. నెక్స్ట్ ఏబిఏ, ఏబిఏ, ఏబిబిఏ, ఏమో లేని చెప్తా ఉండవు. కొంచెం ఆగలే, నువ్వు నిదానంగా ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయి, మళ్ళీ వేరే వాళ్ళతో చెప్పిద్దాం. నువ్వు ఇది కావద్దు, టెన్షన్ పడొద్దు. ఏమ్మా కుసుమమ్మ, నువ్వు ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసి మళ్ళీ చెప్తూ, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? వేరే వాళ్ళు రండమ్మా, వేరే వాళ్ళు రండమ్మా. చెప్పమ్మా. ఇంకోసారి చెప్పమ్మా. చెప్పుకుంటే వెళ్ళిపో ఇంకా. ఏఏఎల్ ఆల్, ఏఏఎస్ ఆన్, యాస్, ఏబిఏ అబ్, ఏ ఉంది కాబట్టి అబా, అబా, ఏబిబి అబ్, ఏబిఈ అబే, ఏబిఐ అబి, ఏబిఎస్ అబ్స్, ఏబియు అబు, ఏబివై అబే. ఉండు, చెప్తున్నావు, బాగానే చెప్తున్నావు. ఎందుకు ఆయాసపడుతున్నావు, తొందరపడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు? మూడు వద్దు, ఇంకొంచెం టైం తీసుకో. ఫాస్ట్ వద్దు నాకు ఇప్పుడు, ఫస్ట్ అటెంప్ట్ లో ఫాస్ట్ వద్దమ్మా. కొంచెం టైం తీసుకో, చెప్పేదేదో కొంచెం క్లారిటీగా తెలుగు బాగా స్పష్టంగా పలుకు. సగానికి ఇట్లా పోయి ఇట్లా టచ్ చేసి వస్తున్నావు అంటే ఫాస్ట్ పెంచుతున్నావు, కానీ చెప్పేది క్లారిటీ కావాలి నాకు. అర్థమైందా? ఫాస్ట్ ఓకే, కానీ ఫాస్ట్ కొంచెం తగ్గించుకో, ఈడ క్లారిటీ. ఓకేనా? ఓకే సార్. ఏబిఐ అబి, ఏబిఎస్ అబ్స్, ఏబియు అబు, ఏబివై అబై, ఏసిఈ ఎస్, ఏసిహెచ్ హెచ్, ఏసికే యాక్, ఏసిటి యాక్ట్. అట్లా చెప్పు. ఇంకొక లైన్ చెప్పు, నువ్వే చెప్పు. ఏడిడి యాడ్. ఎందుకు తగ్గుతున్నావు? గొంతు ఎందుకు తగ్గుతా ఉంది? ఇంగ్లీష్ లో బాగున్నావు కదా, తెలుగులో కూడా అదే శబ్దము, అదే కంఠము, ఎక్కడ ఆగకూడదు. అట్లా ఉండాలా. ఏడిడి యాడ్. ఇది ఇంత అయిపోయేంత వరకు నోరు ఎక్కడ కదపకూడదు, ఇంకా ఒకటే సౌండ్ ఉండాలా. మళ్ళీ కింద దిగినప్పుడు మళ్ళీ దానికైతే దానికే. చెప్పమ్మా. ఓకే సార్. ఏడ్, ఇది యాడ్ కాదు, ఏడ్. సార్.
ఏడిజి జీనమ్మా ఇది ఏడి తర్వాత జీనా ఇది జెడ్ జెడ్ సార్ మరి ఏడి జెడ్ యాడ్స్ యాడ్స్ ఏడిఓ యాడో ఎడో ఎడో ఏడిఎస్ యాడ్స్ ఏఈఎస్ ఏఎస్ ఎస్ ఏఎస్ ఏఎఫ్ఎఫ్ హ్యాఫ్ ఆఫ్ హ్యాఫ్ ఏటిఎఫ్ ఓయ్ ఏఎఫ్టి ఏఎఫ్టి ఉల్టా పల్టా చేయొద్దు నువ్వు ఆఫ్ట్ ఆఫ్ట్ సార్ ఏజిఏ అగా అగా ఏకి ఆ జిఏకి గా ఎగా అట్లా అగా ఏజిఈ ఏజ్ ఏజ్ ఏజిఓ ఎగో ఏజిఎస్ యాక్స్ యాక్స్ యాగ్స్ ఏహెచ్ఏ ఆహా 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 ఏహెచ్ఐ అహి ఇది ప్రాక్టీస్ చేయాలమ్మా ఇంట్లో కూర్చొని ఓకే సార్ ప్రాక్టీస్ చేస్తే వస్తది లేకపోతే రాదు చేస్తా సార్ చెప్పు గణపతి ఏడిడి యాడ్ వచ్చింది కదా సార్ ఏడిడి హ్యాడ్ అని యాడే ఏడిడి యాడ్ యాడ్ అంటే కూడిక అని అవును వస్తుంది సార్ అవును సార్ మూడు యాడ్ అని కొడుతుంది సార్ ఆ సౌండ్ పలకదండి ఎందుకంటే కొన్ని ఇక్కడ ఏడిడికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి యాడ్ మామూలుగా నువ్వు అనుకున్న విను 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 మరి చెప్పినావు కదా ఏడిడి ఆర్ఈఎస్ఎస్ అని ఉంది ఒక పదం సార్ ఇప్పుడు ఏమైతుంది ఇది అడ్డ అవుతుంది నువ్వు చెప్పినట్లు అడ్డ అవుతుంది అడ్రస్ అవును అప్పుడు అడ్రస్ అయిందా లేదా అడ్డు డ్రెస్ ఇప్పుడు అర్థమైందా అర్థమైంది సార్ మరి అదే ఏడిడినే కదా ఇది కూడా అడ్డే అందుకనే 3 అక్షరాల్లో పోయినప్పుడు సపరేట్ గా ఏడిడి అనేది యాడ్ ఎప్పుడైతే దీని పక్కన ఇంకా అక్షరాలు పెరిగినప్పుడు అప్పుడు దాంట్లో సౌండ్స్ అనేది మారిపోతూ వస్తాయి ఇప్పుడు అర్థమైందా పక్కన అంతే కదా అంతే కదా ఒకడే ఉన్నంత వరకు బ్యాచులర్ ఒక ఆయమ్మ పక్కన వస్తే ఏమవుతాడు మ్యారీడ్ అయిపోతాడు అర్థమైందా అర్థం కాలేదా అర్థం కాలే ఇంకా ఓయ్ గణపతి అర్థమైందా అర్థం కాలే యాడ్ అయినప్పుడు అంతే కదా మరి అంతే కదా అప్పుడు శబ్దాల్లో మార్పు వస్తుంది బెదరు ఓకేనా అమ్మా వేరే వాళ్ళు సార్ నేను ఇంకా బాగా చెప్తాననే వాళ్ళు రండి ఎవరన్నా రావచ్చు అందరికీ అవకాశం ఎస్ చెప్పు ఇదే చెప్పు మళ్ళీ చెప్పు కుసుమ ఉండు గణపతి కొంచెం ఉండు కుసుమ గారు నమస్తే సార్ గణపతి ఇప్పుడు చెప్తాడు అందరూ చెప్పిన తర్వాత నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను ఇదే పేపరే మళ్ళీ బాగా చెప్పాలా ఓకేనా రైట్ బాగా చూడు వాళ్ళు ఎలా చెప్తున్నారు బాగిను స్టార్ట్ గణపతి ఏఎల్ ఆల్ ఏఎస్ హాస్ ఏబిఏ అబ్ ఉండు ఏబిఏ ఏమైతుంది ఏబిఏ అబ్బా మరి తేడా ఉంది కదా ఏ ఉంది కాబట్టి బా ఏబిబి అబ్బ ఇక్కడ అబ్బు వస్తుంది ఇక్కడ ఎందుకు అబ్బు వచ్చిందంటే ఇక్కడ పక్కన ఓవల్స్ లేవు అవును సార్ ఎప్పుడైతే ఓవల్స్ వస్తాయో అప్పుడు సౌండ్స్ ఏర్పడతాయి అర్థమైంది ఇప్పుడు అబ్బ అంతే నెక్స్ట్ ఏబిఏ అబే ఇక్కడ ఈ వచ్చింది కాబట్టి అబే అయింది అది అట్లా నెక్స్ట్ ఏబిఐ అబి ఇక్కడ ఐ ఉంది కాబట్టి అబి అయింది లేకపోతే అబ్బుతోనే మిగులుతుండేది ఏబిఎస్ అప్స్ అది ఏబి కాడ ఎస్ వచ్చి కూర్చుంది కాబట్టి అప్స్ అయింది ఏబియు అబు అట్లా యు ఉంది కాబట్టి అబు అయింది ఏబివై అబే ఇక్కడ అబ్బాయి అయింది ఎందుకు అబ్బాయి అయింది అంటే వై ఉంది కాబట్టి అబ్బాయి అయింది ఏసిఏ ఎస్ ఎస్ ఏసిహెచ్ ఏచ్ యాచ్ ఏచ్ ఏచ్ అను యాచ్ ఏచ్ రెండు అయితే ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి MATCH అని ఉంది మ్యాచ్ అప్పుడు ఏమైంది మ్యాచ్ అయింది ఆ ఎమ్ లేదనుకో ఎమ్ లేదు ఇక్కడ అప్పుడు ఏమైంది యాచ్ అయింది అర్థమైంది ఇప్పుడు అవును సార్ మధ్యలో టీ లేదనుకో అప్పుడు ఏమైంది యాచ్ అదే యాచ్ ఇక్కడ రాశా ఇప్పుడు అర్థమైందా ఇక్కడ యాచ్ వస్తుంది ఏచ్ కూడా వస్తుంది అర్థమైందా అట్లా అంటే ఫుల్ పదం వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది అంటున్నా నేను
ఓకేనా అందరూ? అర్థమవుతుందా? అర్థమైంది సార్. మాట్లాడాలమ్మా, అందరూ మ్యూట్లు పెట్టుకొని కూర్చున్నారు. ఫుల్ పదము ఎప్పుడు అంటే పక్కన ఇంకా అక్షరాలు వచ్చినప్పుడు ఫుల్ పదంగా ఏర్పడుతుంది. అంతవరకు కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకొని పరిగెత్తు ఉండాలా. ఇదే ఇప్పుడు ఏడిడి ఉంది, ఆ పిల్లోడు అడిగినట్ల యాడ్ అన్నావు కదా సార్, ఎందుకు ఆర్ రాకూడదా అన్నాడు. ఇక్కడ మీరు లాజికల్ గా అర్థం చేసుకోవాలి. రెండో బుక్ లో మనం ఏం నేర్చుకున్నాం? ఏ ఈజ్ ఈక్వల్ టు ఆ ఏ యా, 3 రకాలుగా వస్తుంది. ఆడైతుంది, ఏడైతుంది, యాడ్ కూడా అవుతుంది. అర్థమైందా? దాంట్లో బాగుండేది ఏదప్ప అన్నప్పుడు యాడ్ అనేది చూస్ చేసుకున్నాను నేను. ఇప్పుడు అర్థమైందా? అవును సార్. అర్థమైందా? అర్థం కాలేదా? రెండో బుక్ నువ్వు నేర్చుకుని ఉంటే నీకు ఈ డౌట్ వస్తుంది. సార్ ఏజ్ ఈక్వల్ టు ఆ ఏ యా కదండి, నేను ఏడిడిని ఆడనల్లా, ఏడనల్లా, యాడ్ అనాలా అంటే పదం బట్టి. ఇప్పుడు ఏడిడి ఎవరైనా కానీ యాడ్ అంటారు, కానీ ఏడు ఆడు అని ఎవరు అనరు. ఇలా ఆడ్ అన్నప్పుడు ఓడిడి ఉంది, ఒక పదం, దానికి ఒక సపరేట్ గా ఒక పదం ఉంది ఆడ్ అనేది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఇట్లాంటివి లాజికల్ గా ఉంటాయి. అవన్నీ పదాల మీద అర్థం తెలుసుకొని అర్థాలు సేకరించిన వానికి ఇది ఆడ్ కాదు, ఇది ఆడ్ అంటే ఇది, యాడ్ అంటే ఇది. ఏమ్మా, ఈ విధంగా అర్థం చేసుకోవాలి మనమే. రైట్, చదువు గణపతి. కాడి నుంచి చదువు మళ్ళీ. కుసుమా మ్యూట్ పెట్టమ్మా. కుసుమమ్మా సారీ సార్. మ్యూట్ పెట్టుకో తల్లి. చల్లో చెప్పు గణపతి. ఏసీటీ యాక్ట్, ఏడిడి యాడ్, ఏడిఈ ఏడ్, ఏడి జెడ్ యాడ్, ఏడిఓ ఎడో, ఏడిఎస్ యాప్స్, ఏఎస్ యాస్, యాస్ కాదు, ఇప్పుడు ఏఎస్ఎస్ అంటే యాస్ అవుతుంది. ఏఈఎస్ అన్నాడు కాబట్టి ఏఎస్ అది. ఏఎఫ్ఎఫ్ ఆప్, ఏఎఫ్టి ఆప్ట్, ఏజిఏ అగా, ఏజిఈ ఏజ్, ఏజిఓ ఎగో అది, ఏజిఎస్ యాక్స్, ఏహెచ్ఏ హహా, ఏహెచ్ఐ అహి. అది చాలా స్లోగా ఉన్నావు. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఫాస్ట్ పికప్ చేయాలా, 1 minute లో అయిపోయాలా. నువ్వు ఏం చేసినా 1 minute రాజ్యము చూపించాలా. ఓకే సార్. అర్థమైందా? అర్థం కాలేదా? 1 minute లో నీ పవర్ ఏమో చూపించాలా, అది గుర్తుపెట్టు. రైట్, ఇంకొకరు రండి అయ్యా, ఎవరన్నా కొత్త వాళ్ళు పాత వాళ్ళు. నెక్స్ట్ పేపర్ పెడతాను, ఈ పేపర్ చాలు, ఇంకా నెక్స్ట్ పేపర్ పెడతా. ఇప్పుడు ఇది చెప్పండి ఎవరన్నా. ఎవరన్నా రావచ్చు, నన్ను అడిగించుకోకూడదు, అందరు రెడీగా ఉండాలి, క్యూ పద్ధతిలో ఉండాలా. సార్ అనుష సార్, ఓకే రామ్మా. ఇంకా సార్లు గీర్లు ఉండకూడదు నాన్న. ఇక్కడ బయలుదేరితే ఇక్కడ స్టార్ట్ చేయాలా, స్టాప్ చేయాలా, ఇంకా ఏడ్చుకుంటూ కూర్చోకూడదు ఆడే. ఎందుకంటే 3 ఉన్నాయి ఇక్కడ, ఏహెచ్ఎస్ 3 ఉన్నాయి కాబట్టి అహస్ అహస్. ఇంకోసారి చెప్పు, ఇది ఏ కాదు, ఏయా. ఎందుకంటే 3 ఉన్నాయి ఇక్కడ, ఏఐ యా, ఏ ఉంది కాబట్టి యా, ఏయా. ఏఐడి ఎయిడ్, ఏఐడి ఎయిడ్, ఫస్ట్ ఎయిడ్, అట్లా. చాలా స్లో ఉన్నావు అమ్మా, చాలా స్లో ఉన్నావు, ఫాస్ట్గా వెళ్ళిపోవాలా. ఏఐఎల్ ఎయిల్, ఏఐఎం ఎయిమ్, ఏఐఎన్ ఎయిన్, ఏఐఆర్ ఎయిర్, ఏఐటి ఎయిట్, ఏజిఐ అజా, ఏజఐ అజీ, ఏకేఏ అకా, ఏకేఈ ఏక్, ఏఎల్ఏ అలా, ఏఎల్బి అల్బ్, ఏల్బ్ ఎట్లా అనుకో, ఏఎల్ఈ ఏల్, ఏఎల్ఎఫ్ ఆల్ఫ్, ఏఎల్ఐ అలీ, ఏఎల్ఎల్ ఆల్ అనుకుంటూ పోమా, చెప్పుకుంటూ పోమా. ఏఐడి ఎయిడ్, ఎయిమ్, ఏఐఎన్ ఎయిన్. ఇంట్లో ప్రాక్టీస్ చేయలేదు, బుక్లు ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము, కానీ ప్రాక్టీస్ అయితే చేయట్లా.
ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ ఏడ్సరమ్మా. ఇంట్లో కూడా చూసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ ఏడ్సరమ్మా. లబ్బ లబ్బ కొట్టుకుని వెళ్ళిపోతుంటారు. మళ్ళీ చెప్తున్నా, నాకంటే ముందుగానే మీరు వెళ్ళిపోవాలా. ఈ బుక్ కేవలం గంటలో అయిపోగొట్టాల్సిన బుక్, ఒక గంటలో అయిపోగొట్టాల్సిన బుక్. ఎట్లా చెప్తావు సార్ గంట అంటే, ఈ పుస్తకంలో మీకు 60 పేజీలు ఉన్నాయి, మహా అంటే 60 పేజీలు ఉన్నాయి. ఒక్కొక్క పేజీ 1 నిమిషం అనుకో, 60 నిమిషాలు. ఒక గంట తీసుకుంటే మొత్తం అయిపోయింది. అలా అది పనితనం అంటే. ఇక్కడ ఏడ్స్ నీకు రాకూడదమ్మా. ఇంకోటి, నేనేం అర్థం వెతకమని లేదు కదా, నాకు అర్థాలు రావు, నాకు అర్థాలు తెలియదు అనే నాలెడ్జ్ కాదమ్మా ఇక్కడ ఉండాల్సింది. కేవలం చదువు. ఫాస్ట్ గా ఎవరు చదువుతారో వాళ్ళు వినర్స్ ఇక్కడ. అర్థమైందా? తాబేళ్ళకు ఉండొద్దు, కుందేళ్ళకు ఉండు. ఓకేనా సార్? నేను ఫాస్ట్ చదువుతాను, ఇంతమందిలో నేను ఫాస్ట్ చదివి చూపిస్తా సార్ అనే వాళ్ళు రండమ్మా. మళ్ళీ రేపటి నుంచి కూడా మీకు ఇదే ప్రోగ్రామే. ఫాస్ట్నెస్ కావాలి నాకు, స్లోనెస్ పని చేయదు. ఎవరు ఫాస్ట్ ఉన్నారో వాళ్ళు చదవండి ఫటాఫట్. ఎవరు చదువుతారు? కొత్త వాళ్ళు ఎవరైనా రావచ్చు. వేణు, మీరందరూ మౌనంగా ఉండకూడదు. రాజు సార్ నేను చదవనా సార్? చదవాలా, చదవాలి. ఇంకా ఒకరికొకరు టైం ఇచ్చినారు, సంధి ఇచ్చినారంటే చదివిడాలా. స్టార్ట్. ఏహెచ్హెచ్ ఏహెచ్ఎస్ అస్ ఏఐఏ ఏఐడి ఏ కాదు, అది ఏఐఏ, ఏయా, ఏఐడి, ఎయిడ్, ఏఐఎల్ ఎయిల్, ఏఐఎం ఎయిమ్, ఏఐఎన్ ఎయిన్, ఏఐఆర్ ఎయిర్, ఏఐటి ఎయిట్, ఏజేఏ అజా, ఏజిఐ అజీ, ఏజేఐ అజీ, ఏకేఏ అక, ఏకేఈ ఏక్, ఏఎల్ఏ అలా, ఏఎల్బి అల్బ్ ఏల్బు ఆల్బు. నీ ఇష్టం, తప్పేం కాదు అది. ఓకే. ఏఎల్ఈ ఏల్, ఏఎల్ఎఫ్ ఆల్ఫ్, ఏఎల్ఐ అలీ, ఏఎల్ఎల్ ఆల్, ఏఎల్పి ఆల్ఫ్, ఏఎల్టి ఆల్ట్, ఏఎల్వై అలై, ఏఎంఏ అమా, ఏఎంఐ ఎమి, ఏఎంపి యాంప్, ఏఎంఎస్ యాంప్స్, ఏఎంఐ ఎమి, ఏఎన్ఏ అనా. ఇప్పుడు చెప్పినావు కదా, నువ్వు ఇంట్లో కూర్చొని మళ్ళీ ఇదే పేపర్ని ఒక 4 సార్లు చదువు. ఇప్పుడు చెప్పిన దానికంటే ఫాస్ట్ అయిపోతావు. ఓకే సార్. కాదు అన్నికి ఛాన్సే లేదు బ్రదర్. నువ్వు ఇప్పుడే ఇంత ఫాస్ట్ చెప్పినప్పుడు 2వ అటెంప్ట్లో ఇంకా ఫాస్ట్ చెప్తావు, 3వ అటెంప్ట్కి ఇంకా ఫాస్ట్ చెప్తావు, 4వ అటెంప్ట్కి క్లియర్ బోల్డ్ చాలా ఫాస్ట్ అయిపోయి ఉంటుంది. అర్థమైందా? ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేయకపోతే రాదు. తర్వాత మొత్తం చూసి చెప్పడం ఒక రకమైన ప్రాక్టీస్ చేసేయండి. తర్వాత ఇంగ్లీష్ మాత్రమే చూస్తూ తెలుగు చెప్పాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రాజు నువ్వే స్టార్ట్ చేయి. ఇప్పుడు నీకు తెలుగు లేదు అక్కడ అనుకో, ఊకనే తెలుగు లేదు అక్కడ. ఓకే సార్. ఇప్పుడు నువ్వే చెప్పాలా, అప్పుడు నీకు ఒరిజినాలిటీ బయటపడుతుంది. ఏహెచ్ఎస్ ఆహ్, ఏహెచ్ఎస్ ఆజ్, ఏఐఏ ఏయ, ఏఐడి ఎయిడ్, ఏఐఎల్ ఎయిల్, ఏఐఎం ఎయిమ్, ఏఐఎన్ ఎయిన్, ఏఐఆర్ ఎయిర్, ఏఐటి ఎయిట్, ఏజే అజా, ఏజిఐ అజీ, ఏజేఐ జీ కాదు అది, ఏజేఐ అజీ. ఏకేఏ అక, ఏకేఈ అకి, ఏక్, ఏకేఈ ఏక్. పక్కన ఎమ్ముందనుకో మేక్ అవుతుంది అది. ఏఎల్ఏ అలా, ఏఎల్బి ఆల్బ్, ఏఎల్ఈ ఆల్, ఏల్, ఏలి ఏల్, ఏఎల్టి ఆల్ట్, ఏఎల్ఐ ఏఎల్ఎఫ్, అది ఎఫ్, అది టీ కాదు, ఇది ఎఫ్, ఆల్ఫ్. సరే ఉండండి, ముందుకు పో. ఏఎల్ఎల్ ఆల్, ఏఎల్పి ఆల్ప్, ఏఎల్టి ఆల్ట్, ఏఎల్వై ఎల్ఐ, ఏఎంఏ అమా, ఏఎంఐ అమై, ఏఎంపి యాంప్, ఏఎంఎస్ యాంప్స్, ఏఎంఐ ఎమి, ఏఎంవై అమి, ఎమి అమి కూడా కాదు, ఎమి, ఏని అనా. అవును సార్. ఓకేనా? ఈ విధంగా నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. ప్రతి పేపర్ని కూడా నీ దగ్గర మెటీరియల్స్ ఉంటాయి, అంటే యాప్లో ఉన్నాయి, నేను ఇచ్చింటాను, నువ్వు ఓపెన్ చేసుకో. 1వ బుక్ ఇది, 3వ బుక్ బ్రదర్, అందరు చెప్తున్నా, ఇది 3వ బుక్ లో ఉంది. అర్థమైందా? 3వ బుక్ లో ఉంది. మీరు ప్రాక్టీస్ చేయాలండి. మీరు చేస్తే మీ రిజల్ట్ అండి. ఎండింగ్ పేపర్ కంతా మీ రిజల్ట్ రాకపోతే, రాము గారు మీరు చెప్పింది రాంగ్ అండి, మాకు రిజల్ట్ లేదని నేను గుండు గొలిగించుకుంటాయా? అందరికీ చెప్తాను ఈ మాట. నేను 72 పేపర్లు ఏమో ఉందమ్మా, ఇది ఎన్ని పేపర్లు ఉంది చూసి చెప్తా ఉండు, ఇప్పుడే చెప్తా. 60, అదేలేండి 69 పేపర్లు ఏదో ఉంది. లేదప్పా 88 పేపర్లు, 88 పేపర్లు. మళ్ళీ ఇప్పుడు అడగకూడదమ్మా, పెద్ద మాట అంటున్నావు. ప్రతిరోజు చెప్తానే ఉన్నాను కదమ్మా, యాప్ లో ఉంది,
అంటే మూడో కాదు సార్, బుక్. ఇప్పుడు మీరు వీడియో, ఇప్పుడు క్లాస్ ఇచ్చింది వీడియో వస్తుంది, ఇంకా మీరు 70-85 పేపర్లు అంటే లేదమ్మా 70 యాప్ లో 80 వస్తాయి. పేపర్లు 80 అది పేపర్లు. విను విను యాప్ విను లో విను వస్తాయి. విను 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 ఓకే సార్. యాప్ మీకు ఆల్రెడీ ఇచ్చేసినాను, ప్రతిసారి అడగద్దండి ఇంకా. ఉందండి. మీరు నాకు ప్రాబ్లం వినండి, ఉందని అన్నా కదా సార్. వినమ్మా, ఇంకా యాప్ రన్నింగ్ లేదు అట్లా అంటే ఇంకా ఉండి అంతే, ఓకేనా. యాప్లో యాప్ రాలేదు మీకు అంతవరకే, ఓకేనా. యాప్ రెడీ అయిన తర్వాత అది వస్తుంది, యాటికి పోదు. ఇంకా ఓకే యాప్ గురించి సార్. మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దండి, ఓకేనా. ఆల్రెడీ మెటీరియల్ అయితే ఇచ్చేసినాము, యాప్ రాలేదు కాబట్టి ఊకోనండి అంతే. ఆల్రెడీ ఆమె కుసుమ చదువుతా ఉంది, దాని ఏదో ఓకే ఆమె కొరకు, ఓకే రైట్. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా బాగినండి, యాప్లో బుక్కులు ఓపెన్ చేసుకొని చదవండి జెడ్ వరకు. ఇప్పుడు ఇప్పుడు అయిపోయి చదివా అంతే. ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదమ్మా, సొంతంగా పక్కన తెలుగు ఉంది కదా మీకు, ఆయుధం లెక్క, దాన్ని చూసి చదువుకుంటూ వెళ్ళిపోతా ఉండాల. ఇకపోతే క్లాస్కి ఎందుకు వస్తున్నాం మేము అంటే, ప్రతిరోజు వచ్చి నా పవర్ ఏమో చూపించనీకి వస్తున్నాను సార్ నేను అనాలా. అది విద్యార్థి లక్షణం. ఓకే సార్. ఇక్కడ వచ్చి స్పెషల్గా ఈరోజు క్లాస్ చెప్పు నాకు అనేది కాదమ్మా. ఇక్కడ అందరూ పాయింట్అవుట్ బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ బుక్ గంటలో అయిపోగొట్టాల్సిన బుక్, టైం వేస్ట్ చేసే బుక్ కాదు ఇది, నెలలు కూర్చునే బుక్ కాదు. అర్థమవుతుందా అందరికీ? అర్థమవుతుంది సార్. ఇది నెలల బుక్ కాదమ్మా, గంట బుక్ అమ్మా. ఇది ఒక గంటలో అయిపోగొట్టాల్సిన బుక్. ఓకే సార్. నువ్వు ఒక గంట అని నేను అన్నానులే అమ్మా, నా మాట మీరెందుకు వింటారు? కనీసం ఒక వారంలో అయిపోగొట్టాలి కదా. నేను ఇక్కడ నుంచి అరుస్తూ ఉంటా వెనక నుంచి, మొత్తం మొదటి పేపర్ నుంచి మీరు అయిపోగొట్టి రెడీగా ఉండండి, మిమ్మల్ని ఎవరు ఆపిరి? ఓకే సార్. ఇప్పుడు సో ఈ పేపర్ అయిపోయింది కదా, ఇంకొక పేపర్ చదవండి. ఎవరన్నా రండి అమ్మా, ఇంకొక పేపర్ పెట్టాను, నెక్స్ట్ పేపర్ పెట్టాను, చదవండి అమ్మా, ఎవరన్నా చదవచ్చు. కానీ ఉండమ్మా 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 కొంచెం ఉండు. రెడ్డమ్మా ఇప్పుడు వస్తువా? స్టార్ట్ స్టార్ట్. ఏఎండి అండ్, ఏఎన్ఐ అని, ఏఎన్టి యాంట్, ఏఎన్వై ఎనీ. ఫాస్ట్ పెంచు ఫాస్ట్ పెంచు ఫాస్ట్ పెంచు. ఏపీ ఏపీ యాప్, ఏపీ ఏప్, ఏపీటీ యాప్ట్, ఏఆర్బి ఆర్బ్, ఏఆర్సి ఆర్క్, ఏఆర్ఈ ఆర్, ఏఆర్ఎఫ్ ఆర్ఎఫ్. ఆర్ఫ్ అంతే, ఆర్ఎఫ్లు గీరఫ్లు ఉండవమ్మా, ఆర్ఫ్ అంతే. మూడు కలపాల, ఇంజన్ మూడు కలిపిడాల. ఏఆర్ఎఫ్ ఆర్ఫ్. ఆర్ఫ్, ఏఆర్కే ఆర్క్, ఏఆర్ఎం ఆర్మ్, ఏఆర్టి ఆర్ట్, ఏఎస్హెచ్ యాష్, అది ఏఎస్కే ఆస్క్, ఏఎస్ఎస్ యాస్, ఏటిఐ ఏట్, ఏయుకే ఆక్. ఏయు ఈజ్ ఈక్వల్ టు ఆ అయినప్పుడు దానికి ఒక కే కలిపినాడు కాబట్టి ఆక్ అంతే. ఆక్, ఏవిఈ ఏవ్, ఏవిఓ ఎవో, ఏడబ్ల్యూఏ అవా, ఏడబ్ల్యూఎల్ ఆల్, ఏడబ్ల్యూఎన్ ఆన్, ఏఎక్సి యాగ్స్, యాగ్స్ యాగ్స్ యాగ్స్, ఏఎక్స్ఐ యాగ్జీ అంతే. ఏఎక్స్ యాగ్స్ అయినప్పుడు ఐ కలిపితే యాగ్జీ. ఏవైఈ ఏఐ, ఏజెడ్ఓ ఎజో, ఏజెడ్వై ఎజీ. ఇక్కడ మీరు గమనించండి, మీ ఫాస్టెస్ ఎక్కడ పెరుగుతుంది? రెండు అక్షరాలు బాగుంటే మూడు అక్షరాన్ని కలుపుకుంటూ వెళ్ళిపోతుంటావు. పాయింట్ అర్థం కాలే? పాయింట్ అర్థం కాలే మీకు? ఏ ఎన్ తెలిస్తేనే డీజీ కలపడానికి వస్తుంది అక్క అంటున్నా నేను. ఇది అండ్ అంటున్నావంటే ఏఎన్ ఇజ్ ఈక్వల్ టు అన్ను డి అండ్, అన్ను ఐ అని, అన్ను టి యాంట్. ఇది యాంట్ కావాలి లెక్కకు, అంట్ అవుతుంది. కానీ యాంట్ అని ఎందుకన్నామంటే ఏంటి అనేది ఇంగ్లీష్ లో ఒక యాంట్ అనే పదం ఉంది, అర్థమైందా? చీమా, అందుకని యాంట్ అంటున్నాం అక్కడ, లేకపోతే అది అంటది. అర్థమైంది ఇప్పుడు? ఎందుకు యాంట్ అన్నావు సార్ అంటే, ఏంటి అనేది ఒక పదం ఉంది కాబట్టి యాంట్. ఇప్పుడు ఏపీఈ ఉంది, ఏపీఈ అంటే ఏప్, ఏప్ అంటే కోతి, దానికి ఒక అర్థం ఉంది కాబట్టి నేను ఏప్ అన్నాను. అలాగే ఆప్ట్, ఏపీ ఏపీటీ ఆప్ట్, ఏఆర్బి ఆర్బ్, ఏఆర్సి ఆర్క్, ఏఆర్ఈ ఆర్, ఏఆర్ఎఫ్ ఆర్ఫ్, ఏఆర్కే ఆర్క్, ఏఆర్ఎం ఆర్మ్, ఏఆర్టీ ఆర్ట్, ఏఎస్హెచ్ యాష్, ఏఎస్కే ఆస్క్. ఇవన్నీ పదాలమ్మా, మూడు అక్షరాల పదాలు ఉన్నాయి ఇవన్నీ దండిగా దీంట్లో. ఇప్పుడు ఏఎక్స్ఏ ఉంది, యాక్స్, ఇది ఒక పదం. ఇది మూడు అక్షరాల పదాల్లో చాలా మటుకు పదాలు ఉన్నాయి ఇక్కడ, ఇంపార్టెంట్ పదాలు అవి. అర్థమవుతుందా? కుసుమ గారు కుసుమ గారు కుసుమ గారు
మ్యూట్ Sorry. పెట్టుకోమ్మా, లేకపోతే ఊక మౌనంగా కూర్చో తల్లి, శబ్దాలు చేయొద్దు. ఆ ఆ అర్థమైందా, అర్థం కాలేదా అర్థమైంది సార్. అందరూ? ఓకే, చాలా రీసౌండ్ వస్తుందమ్మా కుసుమమ్మ, కొంచెం మ్యూట్ పెట్టుకో. చాలా మంచి ఫోన్ అమ్మా అది, సౌండ్ ఏం చిన్న సౌండ్ కూడా నాకు సరక్ సరక్ అంటుంది. రైట్, ఇంకా ఎవరైనా చదువుతాను సార్ అనేవాళ్ళు ఇంకొక పేపర్ కావాలంటే పెడతా. ఇంకొక లేదు ఇంకా అయిపోయా, వీటికి ఏ అయిపోయిందమ్మా కార్యక్రమం. ఏకి ఇంతకంటే పదాలు లేవమ్మా. చూడండి మళ్ళీ చెప్తున్నా, 3వ పేపర్ నేను ఒకసారి చదివి వినిపిస్తా చూడండి, కొంచెం స్లోగానే చదువుతాలేండి, మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి. సిఏబి క్యాబ్, ఎంఏడి మ్యాడ్, ఆర్ఏఎం ర్యామ్, డిఏబి డ్యాబ్, పిఏడి ప్యాడ్, బిఏఎన్ బ్యాన్, ఆర్ఏపి ర్యాప్, ఎఫ్ఏఎన్ ఫ్యాన్, ఎస్ఏడి శాడ్, ఎంఏఎన్ మ్యాన్, టిఏపి ట్యాప్, ఎల్ఏబి ల్యాబ్, బిఏజి బ్యాగ్, డబ్ల్యూఏఎస్ వాజ్, ఆర్ఏఎన్ ర్యాన్, సిఏటి క్యాట్, టిఏబి ట్యాబ్, ఎఫ్ఏటి ఫ్యాట్, బిఏడి బ్యాడ్, హెచ్ఏఎస్ హ్యాజ్, ఎఫ్ఏడి ఫ్యాడ్, డిఏవై డే, ఎల్ఏపి ల్యాప్, పిఏటి ప్యాట్, హెచ్ఏడి హ్యాడ్, హెచ్ఏఎం హ్యామ్, ఎంఏపి మ్యాప్, విఏటి వ్యాట్. 1వ పేపర్ అయిపోయింది, అంటే 3వ పేపర్ అయిపోయింది. మళ్ళీ ఏహెచ్, అబ్బా ఒక నిమిషం, ఏహెచ్ ఆహ్, ఏఎల్ ఆల్, ఏఎస్ ఆస్, ఏబిఏ అబా, ఏబిబి అబ్, ఏబిఈ అబే, ఏబిఐ అబి, ఏబిఎస్ అబ్స్, ఏబియు అబు, ఏబివై అబై, ఏసిఈ ఏస్, ఏసిహెచ్ హెచ్, ఏసీకే యాక్, ఏసిటి యాక్ట్, ఏడిడి యాడ్, ఏడిఈ ఏడ్, ఏడిజెడ్ యాడ్స్, ఏడిఓ ఎడో, ఏడిఎస్ యాడ్స్, ఏఈఈ ఏఎస్ ఏస్, ఏఎఫ్ఎఫ్ ఆఫ్, ఏఎఫ్టి ఆఫ్ట్, ఏజిఏ అగా, ఏజిఈ ఏజ్, ఏజిఓ ఎగో, ఏజిఎస్ యాక్స్, ఏహెచ్ఏ అహా, ఏహెచ్ఐ అహి. ఈ పేపర్ కూడా ముగిసే, ఒక టెంకాయ కొట్టాయి. మళ్ళీ 2వ పేపర్ ఏహెచ్హెచ్ ఆహా, ఏహెచ్ఎస్ అహ్స్, ఏఐఏ ఏయా, ఏఐడి ఎయిడ్, ఏఐఎల్ ఎయిల్, ఏఐఎం ఎయిమ్, ఏఐఎన్ ఎయిన్, ఏఐఆర్ ఎయిర్, ఏఐటి ఎయిట్, ఏజేఏ అజా, ఏజేఐ అజీ, ఏకేఏ అకా, ఏకేఈ ఏక్, ఏఎల్ఏ అలా, ఏఎల్బి ఏల్బ్, ఏఎల్ఈ ఏల్, ఏఎల్ఎఫ్ ఆల్ఫ్, ఏఎల్ఐ అలీ, ఏఎల్ఎల్ ఆల్, ఏఎల్పి ఆల్ప్, ఏఎల్టి ఆల్ట్, ఏఎల్వై అలై, ఏఎంఏ అమా, ఏఎంఐ ఎమి, ఏఎంపి యాంప్, ఏఎంఎస్ యాంప్స్, ఏఎంవై ఎమి, ఏఎన్ఏ అనా. ఇది కూడా అయిపోయా. ఇంకా లాస్ట్ పేపర్ ఏమైంది, ఏఎన్డి అండ్, ఏఎన్ఐ అని, ఏఎన్టి యాంట్, ఏఎన్వై ఎని, ఏపీఈ ఏప్, ఏపీటి యాప్ట్, ఏఆర్బి ఆర్బ్, ఏఆర్సి ఆర్క్, ఏఆర్ఈ ఆర్, ఏఆర్ఎఫ్ ఆర్ఫ్, ఏఆర్కే ఆర్క్, ఏఆర్ఎం ఆర్మ్, ఏఆర్టి ఆర్ట్, ఏఎస్హెచ్ యాష్, ఏఎస్కే ఆస్క్, ఏఎస్ఎస్ యాస్, ఏటీఈ ఏట్, ఏయుకే ఆక్, ఏవిఈ ఏవ్, ఏవిఓ ఎవో, ఏడబ్ల్యూఏ అవా, ఏడబ్ల్యూఎల్ ఆల్, ఏడబ్ల్యూఎన్ ఆన్, ఏఎక్సి యాగ్స్, ఏఎక్స్ఐ యాగ్జీ, ఏవైఈ ఏఈ, ఏజెడ్ఓ ఏజో, ఏజెడ్వై ఏజీ. కేల్ కథం దుకాన్ బంద్. నెక్స్ట్ పేపర్ మళ్ళీ బి అనాల. మొత్తం కలిపి చూసుకోండి, మహా అంటే కనుక ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క నిమిషం, ఒక 7 నిమిషాలు లేదా 5 నిమిషాల లోపు అయిపోయి ఉంటుంది. చూసుకోండి, కావాలంటే టైం పెట్టుకొని చూసుకోండి. నాకు తెలిసి 5 నిమిషాలు కూడా అయి ఉండదు, 4 నిమిషాలు, ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క నిమిషంలో అయిపోయి ఉంటుంది. చూసుకోండి కావాలంటే. ఇంతే, మీరు చేయాల్సింది కూడా ఇదే అంటున్నా నేను. దీనికి అర్థాలు గిర్తాలు వెతకద్దండి. సౌండ్ ప్రొనౌన్సియేషన్ వచ్చిందా లేదా, చెప్తున్నానా లేదా, పరిగెత్తుతున్నానా లేదా, 3 అక్షరాల దగ్గర ఆడుకుంటూ కూర్చోకూడదు. ఏమ్మా అర్థమైందా, అర్థం కాలేదా? ఓం నమ శివాయ చెప్పండి. ఏం అర్థమైనా? అర్థమైంది సార్, అర్థమైంది. మీలాగా ఫాస్ట్ గా చదివేది ప్రాక్టీస్. మీలాగా మాలాగా అనుకుంటూ కూర్చోవద్దండి, నేనెందుకు చెప్పకూడదు అనుకోండి. ఓకే సార్. ఇంకా మీలాగా మాలాగా ఏముందమ్మా, కూర్చుంటే నీకే వస్తుంది. ఇప్పుడు రాజు చెప్పా, సంతోషపడితే అతను రాలే, 2-3 రోజులు రాలే, అయినా కూడా చెప్పి పారేసా. అట్లుండాలమ్మా విద్యార్థి, అది లక్షణం. అది టపా టపా టపా. ఇక్కడ అర్థాలు వెతకొద్దు. అర్థాలు వెతకమని ఎవడు అన్నాడు? ఫస్ట్ అర్థాలు గిర్థాలు వెతకద్దండి. చెప్పనికి వస్తుందా లేదా, 3 అక్షరాల పదం నా కంటికి కనపడిందా, ఫటక్మని చెప్పినా పారిపోతున్నాను అంతే. ఇప్పుడు ఏ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ బి, ఇదొక 5 నిమిషాలు, సి ఇదొక 5 నిమిషాలు, అట్లా 5 నిమిషాలు, లేదు 10 నిమిషాలు తీసుకో టైము, ఎవరు వద్దండ్రి. ఇది నా బుక్ కాబట్టి నేను ఫాస్ట్ చెప్పినాలేమ్మా. నా బుక్ను మీ బుక్గా చేసుకోండి, ప్రేమించండి దాన్ని. ప్రేమించాలా, ప్రేమించకపోతే రాదమ్మా.
ప్రేమ ఉంటేనే సంసారం చేస్తారమ్మా, ప్రేమ లేకపోతే ఎట్లా సంసారం అవుతుంది అక్క? కరెక్ట్ సార్. మరి ప్రేమ ఉండాలమ్మా, ఏ దాని మీద ప్రేమ ఉండాలమ్మా. ఓకేనా? రైట్. సో ఈరోజు నేను ఏ గురించి ఒక వీడియో చేశాను కదా, ఇప్పుడు ఇందాక వరకు నేను అరిశాను కదా, అది యూజ్ చేసుకొని ఇంట్లో కూర్చొని మీరు ఏం చేయాలంటే ప్రాక్టికల్ చేసుకోండి. ఓకేనా? అర్థమైందా?